Hello guys, welcome to the True Champion series. So this video is going to be amazing, inspiring, motivating and interesting. సో ఈ వీడియోలో ట్రాన్స్ఫార్మ్ అయిన వారి పేరు రంగారావు గారు. సో ఏజ్ 48. సో తను నాకు ఎప్పుడు ఫోన్ చేసినా ప్రవీణ్ గారు అని పిలుస్తారు. నాకన్నా పెద్దవారు అయినప్పటికీ నాకు రెస్పెక్ట్ ఇస్తారు. వద్దు సార్ ఇవ్వద్దు అంటున్నా ఇస్తూనే ఉంటారు. సో అందరిలానే ఆయన కూడా యూట్యూబ్లో మన వీడియో కనపడినప్పుడు నా కాంటాక్ట్లోకి వచ్చారు అండ్ నా దగ్గర నుంచి పర్సనల్ గైడెన్స్ తీసుకున్నారు అండ్ డైట్ స్టార్ట్ చేశారు. సో డైట్ స్టార్ట్ చేసిన జస్ట్ ఒక 5 డేస్లోనే ఆయనకి టైప్ 2 డయాబెటీస్ అండ్ బీపీ అనేది కంప్లీట్గా ట్యాబ్లెట్స్ వాడటం కంప్లీట్గా మానేశారు. సో ఓకే, అది నాకు తెలిసి పెద్ద అమేజింగ్ విషయం కాదు. సో లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇష్యూస్ అన్నీ కూడా మనం మంచి రైట్ కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ వర్కౌట్ ప్లాన్ చేసుకుంటే కంప్లీట్గా పోతాయి. సో టైప్ 2 డయాబెటీస్ పోవటం, బీపీ పోవటం నాకు పెద్ద అమేజింగ్ అచీవ్మెంట్ లాగా అనిపించలేదు. సో అంతకన్నా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఒకటి ఉంది. సో ఆ అచీవ్మెంట్ ఏంటి అంటే ఆయన యొక్క పట్టుదల, కసి, కృషి అండ్ కోరిక. అది ఎట్లాంటిదంటే, సో నేను జనరల్గా వర్కౌట్ చేయమని చెప్తున్నప్పుడు చాలామంది ఓకే వర్కౌట్ స్టార్ట్ చేస్తారు. సో ఇంట్లో బేసిక్ వర్కౌట్స్ నేను చెప్తాను, వార్మప్ నుంచి వర్కౌట్ స్టార్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళు జిమ్కి వెళ్ళగలిగితే జిమ్లో చేసుకోమంటాను, లేకపోతే ఇంట్లోనే ఇంటెన్సిటీ పెంచే వర్కౌట్స్ చెప్తూ ఉంటాం. సో ఆయన జిమ్కి వెళ్తా అన్నారు. సో జిమ్కి వర్కౌట్ ప్లాన్ ఇచ్చాను. సో జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ మంచి హెవీగా వెయిట్స్ అన్ని కరెక్ట్ పోస్చర్లో ఏ రకంగా చేయాలి, ఏం చేయాలని చెప్పి కూడా నేను వీడియోస్ పంపించాను ఆయనకి. నేను పర్సనల్గా చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో చేశారు, బాగుంది. సో ఆ జిమ్ సాటిస్ఫాక్షన్ ఇవ్వక ఇంకా మెరుగైన మంచి జిమ్లోకి జాయిన్ అయ్యారు. పాలవంచలో ఉంటారు ఆయన. సో అక్కడ ఆయన ఎవ్రీడే మనం బెటర్ అవుతూ ఉంటాం. అంటే నేను ఇవాళ 100 కిలోలు ఎత్తితే ఒక 10 రోజుల తర్వాత 105 కిలోలు ఎత్తగలుగుతా. ఎందుకంటే ప్రోగ్రెషన్, ముందుకు వెళ్తూ ఉంటాం మనం లైఫ్లో కానీ. సో ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాం. ఫస్ట్ క్లాస్ చదివిన తర్వాత సెకండ్ క్లాస్, తర్వాత 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ. సో మనం ఎప్పుడూ లైఫ్లో ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం. అట్లానే మనం హెల్త్ అండ్ ఫిట్నెస్లో కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం ప్రోగ్రెస్ అవుతూ ఉంటామో మన స్ట్రెంగ్త్ బాగా గెయిన్ అవుతుంది. సో ఆయన అలా గెయిన్ చేసుకున్న స్ట్రెంగ్త్తో ఆ ఏజ్లో ఆయన లిఫ్ట్ చేసిన డెడ్ లిఫ్ట్ ఎట్లా చేస్తారు మీకు వీడియో వస్తుంది. సో 150 kgs 150 కిలోలు డెడ్ లిఫ్ట్ ఆయన ఆ ఏజ్లో చేయటం అత్యంత బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో నేను గర్వంగా చెప్పుకుంటాను అది. సో ఇది నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్పాల్సి వచ్చిందంటే, చాలామంది నా దగ్గరకు వచ్చి పర్సనల్ గైడెన్స్ అడుగుతున్నప్పుడు నేను ఒకటే చెప్తా, మీరు నాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు నాకు కమిట్మెంట్ కరెక్ట్గా ఇవ్వాలి. కమిట్మెంట్ ఎట్లాంటిది అంటే, నేను చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. లేదు నేను ఇవాళ కష్టపడిపోతా, రేపు కష్టపడిపోతానని చెప్పి నెక్స్ట్ ఇంకో తర్వాత 2-3 రోజులకి అదంతా నిరుత్సాహపడిపోయి మొత్తం చల్లగా అయిపోతారు. సో ఆ మోటివేషన్ ఉండదు. సో ఆయన అట్లా కాకుండా ఫస్ట్ రోజు నుంచి గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ గ్రాడ్యువల్గా మెరుగుపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్లారు. సో 150 kgs డెడ్ లిఫ్ట్ అంటేనే చాలామంది భయపడిపోతారు, చాలామంది కుర్రోళ్ళే చేయలేరు, పారిపోతుంటారు. ఆ వయసులో ఆయన చేశారంటే అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నామో మనం స్టార్ట్ చేసామంటే ఏదో పొద్దున్న లెగిసి క్యాజువల్గా ఒక గంట సేపు అట్లా వాకింగో చిన్నగా జాగింగో చేయటం కాదు ఎక్సర్సైజ్ అంటే. ఎక్సర్సైజ్ కరెక్ట్గా చేస్తే దోల తీరిపోద్ది. భయంకరంగా చెమటలు పడితే, భయంకరంగా ఆయాసం వచ్చింది. నీ ఫుల్ పొటెన్షియల్, నీ ఫుల్ ఉన్న శక్తినంతా నువ్వు ఆ వర్కౌట్ చేసి 1 hour, ½ an hour ప్రదర్శించేయాలి. లైక్ ఇంకా నేను ఆ వర్కౌట్ అయిపోయిన తర్వాత అరే నేను కొంచెం నడవగలనా లేదన్న సిచ్యువేషన్కి వస్తేనే నువ్వు నీ ఫుల్ పొటెన్షియల్ ఇచ్చినట్టు. సో జిమ్కి వెళ్ళిపోయి సొల్లు కబుర్లు చెప్పుకుంటూ వాట్సాప్లో, ఇన్స్టాలో చాటింగ్ చేసుకుంటూ సగం మంది అట్లా స్పెండ్ చేస్తారు. ఎక్సర్సైజ్ చేయండి అంటే ఏంటో ఇట్ట ఊగుతూ అదో పనికిమాలిన ఎక్సర్సైజులు అన్నీ చేస్తారు. సో మీరు 1.5 గంట కష్టపడితే, వాకింగ్ చేస్తే కష్టపడితే మీకు కరిగే క్యాలరీలు 100 క్యాలరీలు. అదే 1.5 స్పూన్ తేనె తిన్నామనుకోండి ఆ 100 క్యాలరీలు వస్తాయి. అంటే 10 సెకండ్లో వచ్చిన క్యాలరీ మీరు ఖర్చు పెట్టడానికి 1 గంట సేపు నడవాలి. సో ఈ వాకింగ్, జాగింగ్ అనేవి చాలా లో ఇంటెన్సిటీ వర్కౌట్స్, చాలా తక్కువ క్యాలరీస్ బంద్ చేస్తాయి. అఫ్కోర్స్ మీరు బెడ్ మీద పడుకోనో లేకపోతే సోఫా మీద కూర్చున్న దానికన్నా వాకింగ్, జాగింగ్ బెటరే. కానీ మీరు ముందుకెళ్ళాలి, నాకు ట్రాన్స్ఫర్మేషన్ మంచిగా కావాలి అంటే మీరు కష్టపడాలి. కష్టపడిందే ఏమీ రాదు, కష్టపడితే వచ్చింది ఎన్నటికీ పోదు. సో ఈ డయాబెటీస్ తగ్గించుకోవడం లేకపోతే బీపీ తగ్గించుకోవడం అనేది నథింగ్. సింపుల్గా మంచి ఫుడ్స్ తింటూ మంచి స్ట్రాటజీ ఫాలో అవుతే హ్యాపీగా తగ్గిపోవచ్చు. అంతేగాని మీరు ఈ కొబ్బరి నూనెలు తాగి వాంతులు, విరోచనాలు, తలకాయ నొప్పులు, కీటో ర్యాషెస్, బొంటు మీద బొబ్బలు ఇవన్నీ నానా సైడ్ ఎఫెక్ట్స్ పాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో కరెక్ట్గా కష్టపడండి. మీరు సన్నబట్టం కాదు, స్ట్రాంగ్ అవుతారు. స్లిమ్ అవటం ఏముందండి, ఎవడన్నా కడుపు మార్చుకుని అయ్యి తింటాం మానేస్తే ఎవడన్నా స్లిమ్ అవుతాడు. స్ట్రాంగ్ అవటం ఇంపార్టెంట్.
స్ట్రాంగ్గా అవుతాం మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా స్లిమ్ అవుతారు. స్లిమ్ అవటం కాదు, బాడీ టోన్ అవుతుంది. మీరు చూడటానికి మంచిగా ఉంటారు, లుక్స్ బాగుంటాయి, యాస్థెటికలీ ప్లీజింగ్ లుక్స్ చాలా బాగుంటాయి. వావ్ అనే ఎక్స్ప్రెషన్ తేగలగాలి. మన ట్రాన్స్ఫర్మేషన్లో మనల్ని చూసిన వాళ్ళు ఒక 4 months 5 months తర్వాత చూస్తే అరే నువ్వేనా ఇంత మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యగలిగావు అని చెప్పి ఒక వావ్ అనే ఎక్స్ప్రెషన్ మన వాళ్ళ మొహంలో తీసుకొచ్చిన రోజున మీరు కరెక్ట్గా ట్రాన్స్ఫార్మ్ అయినట్టు. అంతవరకు మీరు చిన్న చిన్న ఉత్తుత్తి ఉలలై వర్కౌట్స్ చేస్తే ఉపయోగం ఉండదు. సో ఇప్పుడు మన రంగారావు గారు ఆయన ట్రాన్స్ఫర్మేషన్ స్టోరీని ఏ రకంగా మనతో షేర్ చేసుకుంటున్నారో విందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగారావు. నా ఏజ్ 45. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నాకు ప్రవీణ్ ఫిట్నెస్ ఫ్యామిలీతో పరిచయం కాకముందు నేను 108 కిలోలు బరువు ఉండేవాడిని. నాకు షుగర్ ఉండేది, బీపీ ఉండేది, మెట్లెక్కితే ఆయాసం వచ్చేది, చిన్న చిన్న పనులు కూడా గట్టి చేయలేకపోయేవాడిని. ఒకసారి యూట్యూబ్లో ప్రవీణ్ గారి వీడియో చూడడం జరిగింది. అందులో నెంబర్ ఇచ్చారు ప్రవీణ్ గారు. నేను కాల్ చేశాను. కాల్ చేస్తే నాకు డైట్ చార్ట్ ఇచ్చారు. అలాగే ఎక్సర్సైజులు ఎలా చేయాలి అన్నది 2 వీడియోలు ఇచ్చి నాకు స్వయంగా పంపించారు. వాటిని చూస్తూ నేను డైట్ చార్ట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ చేశాను. నాకు ప్రతి విషయంలో నాకు ప్రవీణ్ గారు సలహాలు ఇచ్చేవాళ్ళు. డైట్ ఫుడ్ ఎలా తయారు చేయాలని కూడా నాకు చెప్పేవాళ్ళు. తర్వాత ఎక్సర్సైజ్ ఎలా చేయాలో కూడా చెప్పేవాళ్ళు నాకు. తర్వాత నేను చాలా వెయిట్ లాస్ అయ్యాను. షుగర్ కంట్రోల్ అయింది, బీపీ కంట్రోల్ అయింది. తర్వాత నాకు ప్రవీణ్ గారు వెయిట్ లాస్ ఇంపార్టెంట్ కాదు, ఫ్యాట్ లాస్ కావాలి, మనిషి బాగా స్ట్రాంగ్గా ఉండాలి, అది ఫిట్నెస్ అన్నారు. అప్పుడు దాన్ని జిమ్కి వెళ్ళమని చెప్పారు. నేను జిమ్కి వెళ్ళాను. జిమ్కి వెళ్ళి చేశాను. అప్పుడు నేను కళ్ళలో కూడా ఊహించిన వర్కౌట్స్ చేశాను ప్రవీణ్ గారి సలహాల వల్ల. అవి డెడ్ లిఫ్ట్ చేయడం కానీ, పుషప్స్ చేయడం కానీ, మిగతా ఎక్సర్సైజ్ కూడా నేను చాలా బాగా చేశాను. అవి ప్రవీణ్ గారు కొన్ని నాకు సప్లిమెంట్స్ నాకు చెప్పారు కొనమని. తర్వాత ఎక్సర్సైజ్ ఎలా చేయమని చెప్పారు నాకు. ఆ విషయంలో నేను పూర్తిగా ప్రవీణ్ గారికి రుణపడి ఉంటాను. తర్వాత నేనైనా అవుట్కమ్ సాధిస్తే ప్రవీణ్ గారు ఎంతో సంతోషపడిపోయి తను సాధించినట్లుగా ఫీల్ అయ్యారు. చాలా ప్రతి విషయంలో ప్రోత్సహించారు. నాకు ఏ డౌట్ వచ్చినా నాకు క్లారిటీ ఇచ్చేవాళ్ళు. వాట్సాప్లో ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చేవాళ్ళు. ప్రతి విషయంలో నన్ను వెన్నంటుండి నడిపించారు. దాంతో నేను ఇప్పుడు పూర్తిగా నాకు షుగర్కి మందులు వాడట్లేదు, బీపీకి మందులు వాడట్లేదు. నేను ఎంత బరువులను లేపలేస్తున్నాను, మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఈ విషయంలో ఎవరైనా సరే ఏదో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఫిట్నెస్ సాధించాలంటే మటుకి ప్రవీణ్ గారి డైట్ చార్ట్ ఫాలో అవుతూ ఆయన గారు చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా 100% రిజల్ట్స్ వస్తాయి. ఆయన గారు స్వయంగా 6 ప్యాక్ చేసి ఇది ఛానల్ పెట్టారు, స్వయంగా అనుభవించి పెట్టారు. అన్నీ తెలుసుకున్న తర్వాత చేస్తున్నారు. కేవలం విని చెప్పడం కాదు, స్వయంగా ఆచరించి చేస్తారు. కాబట్టి నేను ప్రవీణ్ గారి ఫిట్నెస్ ఫ్యామిలీకి నేను సర్వదా రుణపడి ఉంటాను.